బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం ఫలక్నుమా ఆల్ జుబైల్ కాలనీ వద్ద ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అన్న విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ వెళ్లిన బండ్లగూడ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పట్టుకొని విచారించి జామిల్ బీహార్ నుండి ట్రైన్లో గంజాయి తెచ్చి పాత బస్తీలో విక్రయిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద నుండి 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా సాయంత్రం టైంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఫలక్నామా రైల్వే ట్రాక్ పక్కన అల్జుబెల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరియు మా టీంతో పాటుగా వెళ్ళి సర్చ్ చేయగా ఒక వ్యక్తి అనుమానాస్పదం తిరుగుతుండు. వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది. తదుపరి పంచాయతీదారుల్ని పంచాయతీని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా 950 గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతన్ని అప్రయాణం చేసుకొని పోలీసుని తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ టైంలో ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి తదుపరి ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తాం. గంజాయి అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చినట్టుగా బీహార్ నుంచి ఇక్కడికి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు. ఇంకా దీన్ని ఎప్పటి నుంచి చేస్తుండ్రు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. సుమారుగా 2 months బ్యాక్ వచ్చినట్టు చెప్తుండు. అతనితో పాటుగా మేము రూమ్ కూడా చెక్ చేసిన ఎవరు లేరు. మరి ఇంకెవరన్నా ఉన్నారా ఏంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. సరే ఇసంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.